హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఈ మొగలాయి బిర్యానీ చాలా టేస్టీ, అన్నప్పుడు ఆకేషన్ అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కుని పక్కన ఉంచుకోవాలి. దీనిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. జాపత్రి 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క 4 యాలకులు, 4 లవంగాలు, మొగ్గ వేసుకోవాలి. బిర్యానీలోని అన్ని స్పైసెస్ దీనిలో కొంచెం కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పాల మీగడ, 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చండి. 1 స్పూన్ మీగడతో ఉన్న పెరుగు, 1 కప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4, కొంచెం కొత్తిమీర అది సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. హాఫ్ బౌల్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకుని ఈ నానబెట్టిన చికెన్ హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పక్క కుక్కర్ తీసుకుని 1 పావు స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, కొంచెం 4 లవంగాలు, కొంచెం అనాస పువ్వు 1 పువ్వు, జాపత్రి కొంచెం, జాజి పువ్వు, జాజికాయ చిన్నగా మెత్తగా కొట్టుకుని వేసుకోవాలండి. 4 లవంగాలు, 4 యాలకులు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో అన్నీ 1కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. వేసేసుకొని దీనికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ పడుతుందండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. నెక్స్ట్ 3/4 వరకు బాయిల్ అయ్యిందంటే ఇది కొంచెం ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత దీనిలో తీసుకున్న తర్వాత మన ఓ పక్కన చికెన్ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, అది బాగా చికెన్ అంతా గ్రేవీ వచ్చేంత వరకు ఎగరబెట్టేసుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత ఈ లేయర్ పైన వేసుకోవాలి. తర్వాత ఈ రైస్ వేసేయాలి. ఇది ఒక 15 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి కానీ మన రోజు వాడుకునే గేదె నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం మొత్తం కలుపుకోవాలి. కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది మన సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది టేస్టీగా ఉంటుంది. చాలా వేసాం కదా దీనిలో ఇంగ్రీడియంట్స్, వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ ట్రై చేయండి. ఈ మొగలాయి బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.